ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. खतरनाक कॉमेडी शो వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యేనా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోళ్ళవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే. हेलो एवरीबॉडी, गुड इवनिंग, नमस्कारम एंड वेलकम टू जबरदस्त खतरनाक कॉमेडी शो. जबरदस्त खतरनाक कॉमेडी शो. हेलो जजेस, वेलकम बैक टू सरिपोदा शनिवारम. वेलकम जजेस, वेलकम टीम लीडर्स, वेलकम टू जबरदस्त सरिपोदा शनिवारम. అఫ్ కోర్స్ ఎపిసోడ్ చాలా ఎక్సైటింగ్ గా ఉండబోతుంది. ఎందుకంటే నిన్న సరదా శుక్రవారం ఫుల్ స్కోర్స్ తో ముందుకొచ్చారు అండ్ అట్ ద సేమ్ టైం మీకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. మరి ఈ రోజు గేమ్ ప్లాన్ ఏంటి? మేమైతే 60కి 60 టార్గెట్ చేస్తాం. ఖచ్చితంగా 100% ట్రై చేస్తాం. సరే, సో ఆల్ ది బెస్ట్ టు సరిపోదా శనివారం టీమ్. మే ద బెస్ట్ టీమ్ విన్ అండ్ ఐ హోప్ మీకు కూడా 60 వచ్చి ఆ 1 పాయింట్ నా దగ్గర నుంచి ఎవరు తీసుకుంటారో చూద్దాం. ఆల్రైట్, సో థాంక్యూ సో మచ్. లెట్స్ బిగిన్ సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు ఆ కథలో ఒక పార్వతి ఒక దేవదాస్, కానీ ఈ కథలో ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు. ఇంతకీ ఈ పార్వతి ఎవరు, ఈ దేవదాసులు ఎవరు చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ ఇస్మార్ట్ ఎమ్మాన్యుల్ along with his team. మెల్లగా కరగని రెండు మనసుల దూరం చల్లగా తెరవని కుంటి తలుపుల ద్వారం వలపు వానదారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం. కొత్తగా మనకి పెళ్ళైంది. ఎంతమంది పిల్లలు కావాలి నీకు? ఏమండి, పిల్లులు 100 ఉంటే ఉపయోగం ఏముంది? పులి ఒక్కటి ఉంటే చాలండి. ఒక్క పుల్లు దించండి చాలు. దించుతా తొందరగా దించుతా. అయ్యో, మీ పెదంకి ఏమైంది అండి? అలా అయింది. రాత్రి ఏం చేసావు తెలుసా? పాపకి సిగ్గు మొగలేస్తుంది. ఏం చేస్తానండి, ఈ పెదాలు చూస్తే నాకు పిచ్చెక్కిపోతుంది. అసలు ఇంత అందం, ఈ అందాన్ని ఎవరు దిష్టి పెట్టకూడదు. ఏమైందండి దండం పెట్టుకుంటున్నారు? ఇవన్నీ సంక్రాంతి నిజం కావాలని దండం పెట్టుకుంటున్నాను. సరే సర్లే, కానీ మీరు ఆ రష్మి ముందు తిరక్కండి. దేనికి? మన జోడీని చూసి ఆ జోడీ కుళ్ళుకుంటుంది. దేనికి? మనంత అందంగా ఉండదు వాళ్ళ జోడీ. ఆయన వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, వాడు అట్టట్టు ఉంటాడు. అయ్యో, నేను సింగల్ అయ్యా, నేను సింగల్. ఏమండి, అయినా మీ అంత అందం లేదు, మీ అంత మాటగారు కూడా కాదండి వాడు. ఏదైనా అన్నం పుట్టుకుతోనే రావాలి. అది నేను ఒప్పుకుంటా. ఏమంటా బుజ్జి తల్లి? సరే సర్లే కానండి. ఏమండి, సంక్రాంతికి మా అమ్మ ఫోన్ చేసింది. పదండి, లేట్ అవుతుంది. మనసు గతి ఇంతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖములేరంతే. నేను ఇంతలా ఎందుకు తాతున్నానా అనుకుంటున్నారా? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను సార్. అది కూడా నన్ను ప్రేమించింది. కానీ చెట్లనక పుట్లనక తిరిగిన తర్వాత నన్ను కాదని వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు సంక్రాంతి పండగకి వాడిని తీసుకుని మా ఊరే వస్తుందంట. ఈ బాధ తట్టుకోలేకే తాగుడికి అలవాటు అయిపోయాను. మీకెవరి మీద అన్న ప్రేమ పుట్టిందా? గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకనా ప్రాణం. అయ్యో, మర్చిపోయాను. మీకు ప్రేమ పుట్టడం ఏంటి? అది పుట్టింది, పెద్దదైంది, పాడి మీద కూడా ఎక్కిందని మర్చిపోయాను. ఏదో తాగిన మైకంలో అలా అన్నాను. మళ్ళీ కలిశారంట బుజ్జి తల్లి. పట్టీలు అమ్మేసావా వాడు పెట్టి?
నా లవర్ పోయిందనే బాధలో దాని పేరే దీనికి పెట్టుకొని బతుకుతున్నాను సార్. దీని పేరు వర్ష. లవ్ అని చెప్పి లవర్ అని చెప్పి 5 సంవత్సరాలు నాతో ప్రోమో వేసుకొని కలర్ ఫోటో సాంగ్లు వేసి ఇప్పుడు కలర్ గల్లా కూడా రాగానే నన్ను బాత్రూమ్ లో కలరా ఉండలు వేసుకునే వాళ్ళ చూస్తావంటే నువ్వు బాగుపడవే, నువ్వు బాగుపడవు. మనిషి బ్రతుకింతే మనసు గతియింతే మనిషి బ్రతుకింతే మనసున్న మనిషికి సుఖము లేదంతే. మీ లవ్ ఫెయిల్యూర్ అబ్బాయ్యా? అవును, మీది? నాది లవ్ ఫెయిల్యూరే. 5 సంవత్సరాలు చెట్లనక పొట్లనక పార్కులనక తిరిగిన తర్వాత నన్ను వదిలేసి వెళ్ళిపోయింది భయ్యా. ఓహో, మీదు నీకైనా క్లారిటీ ఉంది మీరు ప్రేమించుకున్నారని. నాది ప్రేమించినట్టు, తినిపించినట్టు, చూపించినట్టు అన్ని సగం సగం చేసి వెళ్ళిపోయింది భయ్యా. ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఒకసారి నాకు చూపిస్తారా? ఏమైంది భయ్యా? ఆ ఫోటో చూస్తే నేను ప్రేమించిన అమ్మాయి గుర్తొచ్చింది భయ్యా. అవునా? నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరు భయ్యా? ఇంకెవరు? ఇదే. నువ్వు నేను ఒకదాని చేతిలోనే మోసపోయాం. అది మన ఊరికి వాళ్ళ ముగ్గురిని తీసుకుని వస్తుందంట. పద, అది ఎలా సుఖంగా ఉంటుందో మనం చూద్దాం. అల్లుడు కూతురు ఇంటికి వచ్చారు, రా రా. అయ్యో అయ్యో ఎంత బాగున్నారు, కాకి ముక్కకి దొండ పండులాగా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, రష్మి గారి దిష్టి, ఖుష్బు గారి దిష్టి, మా అమ్మాయి మీద శివాజీ గారి దిష్టి, అందరి దిష్టి పోవాలి. ఫూ. ఇదేదో ఊసేది మీ మూగుడి మీద ఊయి, నా మీద కాదు. పదండి పదండి. రండి అల్లుడు గారు, లోపలికి రండి. భయ్యా, ఏమైంది భయ్యా? వాళ్ళిద్దరు వచ్చారు భయ్యా. ఆ దాన్ని పెళ్లి చేసుకున్న మూడు కూడా వచ్చాడు. అవునా? ఎలా ఉన్నాడు చెప్పు. వాడికంటే 100% నువ్వే బాగుంటావు భయ్యా. అలాంటి ఎలా చేసుకుంది భయ్యా అది? అది నాకు అర్థం కావట్లేదు. సరే, ఇక నుంచి మన ప్లాన్లు మొదలు పెడదాం. పద. పండక్కి ఇంటికి వచ్చిన అత్తగారి ఇంటికి వెళ్ళిన అమ్మగారి ఇంటికి వెళ్ళిన మనకి తుడుపులు తప్పవా? భయ్యా, ఇంటి భయ్యా, నేను గుర్తున్నానో లేదో చెక్ చేసుకొని వస్తాను భయ్యా. సరే. ఇక్కడే ఉండే. బాబు చిల్లర లేదమ్మా. వర్ష, నేను తరగతి గది దాటి. ఏ గది గుర్తు రావట్లేదు బాబు, ఎవరమ్మా నువ్వు? నేనే. వస్తే అంటావేంట్రా? వస్తే ఏంటి వసే, ఏంటి వసే? Sorry. రెస్పెక్ట్. ఏమైంది భయ్యా? నన్ను గుర్తుపట్టలేదు భయ్యా. సరే ఉండు, నేను ట్రై చేస్తాను. వర్ష, పండు. నీకు కనబడుతున్నాను రా. వర్ష, నన్ను గుర్తుపట్టలేదా? ఎవడ పిచ్చోడా? ఈ పండగ పిచ్చోళ్ళు వచ్చారు ఇంటికి, బయట పో. గుర్తుపట్టలేదా? ఒరే బొకడా, 5 సంవత్సరాలు తిరిగిందిరా, నన్నే గుర్తుపట్టలేదు, నిన్నెలా గుర్తుపట్టిద్దిరా? భయ్యా, దాన్ని ఎలాగైనా హ్యాపీగా ఉండను చూడాలి భయ్యా. మనం అది ఎలా సుఖంగా ఉంటుందో నేను చూస్తాను. ఏమండి ఏమే చిలిపి భయ్యా, అది డైలాగ్ కూడా చెప్పడం రాదు, వాడు 2 సార్లు కొట్టాడు భయ్యా. ఒక్కసారి కూడా నాకు ఇవ్వలేదు కదా భయ్యా. ఏమండి ఏంటి చిలిపేసాలన్నీ? అదే మీ అమ్మ నాన్న మార్కెట్కి వెళ్ళారు, రావటానికి 5 నిమిషాలు పట్టింది. వస్తా వస్తా, ఒక 5 నిమిషాలు ఆగు. అది కాదు భయ్యా, భయ్యా, 5 నిమిషాలు. ఒక్క 5 నిమిషాలు భయ్యా. ఒక 5 నిమిషాలు ఆగు. భయ్యా, భయ్యా, మీ ఆవిడ గురించి మీకు విషయం చెప్పాలి భయ్యా. 5 నిమిషాలు వస్తా నేను చెప్పాక. అది కాదు భయ్యా, భయ్యా, భయ్యా. వాడేంట్రా అంత తుత్రున్నాడు? ఎలా కాదు భయ్యా, ఒక పని చేద్దాం. ఏంటది? వాడికి మందు పోపిద్దాం. మందు తాగిన మైకంలో దానికి నిజాలు చెప్పేస్తే దాన్ని కొట్టేస్తాడు. ఏమండి, ఏమండి, ఎవరు మాట్లాడేది? అమ్మో, నీకు ఫోన్ రాలేదురా రే. పండగ కదా, మందు తీసుకొచ్చాం. నాకు అలవాట్లేదు. రండి సార్, పండగ పూట రండి, మాతో పాటు కూర్చోండి. కూర్చోండి సార్.
ఇప్పుడు తాగలేదయ్యా. మరి తాకుండానే జగ్గం పెట్టలేరు. ఏమైందయ్యా, ఎందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ ఎవరు గుర్తుకొచ్చింది సార్. నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను. అలాంటిది నన్ను మోసం చేసి వేరే వాడిని చేసుకుందా సార్. అది ఎవరో తెలుసా సార్? ఒకసారి వాడేంటిరా అది పిలవంగానే అలా వెళ్ళిపోతున్నాడు. మనం చెప్పినా నమ్మేలా లేడు కదరా వాడు. అసలు స్కిట్ లో లేడురా, వెనకట్లు ఏం జరుగుతుందో నాకు భయం వేస్తుంది. వచ్చాడులే. తాగండి సార్, మీకు ఒక విషయం చెప్పాలి సార్. ఏమైంది? మా ఇద్దరిని మోసం చేసిన అమ్మాయి ఎవరో తెలుసు సార్. ఏమ్మాయి, ఎవరు మోసం చేశారు? అది కాదు సార్. ఎందుకు ఏడుతున్నావు? ఇక్కడ లైట్ లాగిపోయి కరెంట్ పోయింది కదా. అవును, కరెంట్ వాళ్ళు నన్ను చేయబోయారండి. ఏం చేశారా? మేమేం చేశాం సార్, ఇక్కడే ఉన్నాం కదా సార్. కరెంట్ పోయింది, అక్కడ అరిసింది. ఆ అమ్మాయి మీద కన్నేసి తర్వాత నాకు ముందేసి తర్వాత నేను పడేసి తర్వాత గొల్లం పెట్టి మీరు సార్ 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 మమ్మల్ని కొడతారేంటి సార్? మీ ఆయన ప్రేమించాను తెలుసా? మీ ఆయన ప్రేమించాను. నేను కూడా దాన్నే ప్రేమించాను. చెప్పని ఈసారి కానీ నా మీద కన్నేస్తే తోలు తీస్తాడు మా ఆయన. మీరు మంచోళ్ళు కాబట్టి నన్ను నమ్మారండి. ఎంత మంది వచ్చినా మమ్మల్ని మాత్రం విడదీయలేరు. అర్థమైందా? పదండి లోపలికి వెళ్దాం. సాక్షిగా తెలపని నూరాకే సొంతం ఈ వర్షం సాక్షిగా కలపని బంధం. శివాజీ గారు బాగుంది. కాన్సెప్ట్ చాలా బాగుంది, అందరు బాగా చేశారు. నైస్, చాలా బాగుంది. ఈ రోజు దుర్గారావు సూపర్ గా పర్ఫార్మ్ చేశారు. కానీ నిజంగానే ఆ 5 minutes అన్ని బాగుంది. కామెడీ వర్క్అవుట్ అయింది. ఆల్ ద పర్ఫార్మెన్సెస్ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు మ్యామ్, శివాజీ గారు, the judges Ishmat, Emmanuel and team ki scores 20 out of 20 full scores. సరిపోదా శనివారంలో ఇప్పుడు ప్రతి పండక్కి అల్లుళ్ళు హ్యాపీ చేయడానికి వస్తారు. కానీ ఈసారి ఏంటో అల్లరి పాలు చేయడానికి వచ్చేస్తున్నారు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్. కాస్త నువ్వు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోపు నిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది. భాస్కర్, నువ్వు ఒక అద్భుతమే. ఏమండి, పక్కింట్లో మొగుడు పిల్లలు కొట్టుకుంటున్నారండి. మొగుడు పెళ్ళాలన్నాక కొట్టుకుంటారు, మనకెందుకు చెప్పు? ఒకసారి మీరు వెళ్ళండి. ఒకసారి వెళ్ళడం వల్లే కొట్టుకుంటున్నారు. ఏమండి, మీకు రేష్మి గురించి తెలుసా? తెలీదు. ఖుష్బు గారి గురించి తెలీదు. ఏంటండి, కొంచెం కాన్సన్ట్రేషన్ చెయ్యండి. నీకు హైప్రాది గురించి తెలుసా? తెలీదు. రామ్ ప్రసాద్ గురించి తెలుసా? తెలీదు. మీ చెల్లి మీద కాన్సన్ట్రేషన్ చేయి, వాళ్ళ గురించి తెలుస్తుంది. ఎందుకు? మీ చెల్లి వాళ్ళతోనే తిరుగుతుంది. సత్య, చెప్పండి. 6 సంవత్సరాల్లో 6 బిడ్డల్ని టక్క 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 కనేస్తాను నీతోని. ఎందుకండి? మీ నాన్న ఏం చెప్పాడు? నా కూతురు కడుపు ఖాళీ లేకుండా చూసుకో అన్నాడు. మా నాన్న చెప్పింది 3 పూట్ల నా కూతురికి తిండి పెట్టు అని. మీకేమర్థమైంది? మా చెల్లికి చలి పెరిగిందంట, ఎలా తగ్గాలో చెప్పరా? 2 దారులు ఉన్నాయి. మంచం మీద మీ చెల్లి ఉండాలి, మీ చెల్లి మీద దుప్పటి ఉండాలి. ఏంటి హనీమూన్ ఏదో టికెట్లు బుక్ చేయమన్నావు? అవునండి. ఏంటంటే మనకి నెక్స్ట్ మంత్ 16వ తేదీన మంచి ముహూర్తం ఉందంట. ఆ ముహూర్తంలో హనీమూన్ కి వెళ్తే మంచి బిడ్డ పుడతాడంట. మీది శుక్రవారం ఫ్యామిలీ. మీకెలా తెలుసు? టాస్ గెలిస్తే మ్యాచ్ గెలవరు, బాగా ఆడితే మ్యాచ్ గెలుస్తారు. సరే అవన్నీ కాదు, పండక్కి మీ నాన్న బండి పెడతానన్నాడు. ఆ బండి గాని పెట్టితేనే నీతో కాపురం, లేకపోతే విడాకులు. సూట్ కేసు తీసుకొని పద, పుట్టింటికి వెళ్దాం. మా పుట్టింటికి కాదు, మీ పుట్టింటికి. నిన్నే చేసుకోవాలి.
చేసుకుంటే నిన్నే చేసుకోవాలని అన్ని 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 పుచ్చుకోవాలని. ఆశ ఆశ చాక్లెట్ చాక్లెట్ ఏది ఏది రష్మి నరేష్ ఏమన్నా టాబ్లెట్ ఉంటే చెప్పొచ్చు కదా. ఒకటే ఒళ్ళు నొప్పులు. అమ్మ రష్మి, ఆ ఒళ్ళు నొప్పులు మంచం నుండి కింద పడ్డందుకు వచ్చిన నా మీద పడ్డందుకు కాదమ్మా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఇవాళ ఏంటి సంక్రాంతి పండగ అంటే ఇంటి ముందు ముగ్గు ఉండాలి కదా. నాకు ముగ్గులేయడం రాదండి. దీనికి ముగ్గులేయడం రాదంట. ముగ్గులేయడం రాకపోతేనే ముగ్గురిని ముగ్గులో దింపావా నువ్వు? అమ్మో వచ్చుంటో 30 మందిని దింపేవాడువేమో. ఏమండి అమ్మంగళ ప్రతిపత్తమవు కాదు. ఏమండి మొన్న ఎందుకు తాగారండి? అంటే పాత సంవత్సరం పోతుందని బాధతో తాగాను. మరి నిన్నెందుకు తాగారు? కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందంతో తాగాను. మరి ఈ రోజు ఎందుకు తాగుతున్నారు? అంటే కొత్త సంవత్సరం వచ్చిన పాత పిల్లలే ఉందని బాధతో తాగుతున్నా. నిన్ను కాదే నీ బాబుని తిట్టాను. అంతే రండి, ఒక్కసారి మంచిగా చూడండి నన్ను. పండగ మరి ఏమీ లేదా? మామూలుగానే ఏమి ఉండదు నీ దగ్గర, మళ్ళీ పండగ వచ్చుండాయి ఫీలింగ్స్, వచ్చుండాయి ఫీలింగ్స్. ఏమండి ఫీలింగ్స్ వస్తున్నాయి. పట్ట పక్కన ఫీలింగ్స్ ఏంటి? నైట్ వద్దు, నైట్ లో ఫీలింగ్స్ రావు. ఎందుకండి? చీకట్లో నువ్వు కనపడవు కదా. జోకు రండి. కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా అయ్యా, కొంచెం కొంచెం కొరుక్కు తినవయ్యా. అల్లుడు ఎప్పుడు వచ్చావు? పట్టపగల దుకాణం తెరిచావేంటి? రాత్రిపూట కష్టం అయిపోతుంది. పండక్కి ఏదో పెడతానన్నా పెట్టు. పండక్కి ఏం పెడతా అన్నావు? బట్టలా? ఉంగరమా? పోనీ గడియారమా? పోనీ పిండి బట్టలా? బండి బండి. పండక్కి బండి పెడతానన్నా కదా, ఆ బండి పెడితే తీసుకొని నువ్వు నేను నీ కూతురు పోతాం. అల్లుడు వచ్చాడు. కోయి కోయి కోడిని కోయి. చప్పట్లు కొట్టండి, మీరు చప్పట్లు కొట్టండి. కోడి కాదురా, ముందు బండి పెట్టు. ముందు కోడిని తిన్న తర్వాత బండి ఎలాగైనా వస్తది. ఏంటండి బండి 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 అని మా ఆయన మీద తగలడుతున్నారు? బండితో కాపురం చేస్తారా? బండికి ముద్దులు ఇస్తారా? బండి పెడతానని మాట ఇచ్చింది నువ్వు, ఇప్పుడు చింకిని దాన్ని ముఖం మీద కొలుతావా? ఎక్కువ మాట్లాడదు, మా ఆయన అర్థమవుతుందా? చెప్పండి. నీ బాబు అన్నాడు కదా. నేను నిన్ను అడుగుతా, నువ్వు దాన్ని అడుగుతావే. నా బండి అది. దీని బాబు నాకు పెడితే నేను నీకు పెడతా. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు మా మావయ్య దగ్గరికి వెళ్దాం. వాడు నీకు బండి పెడితే నువ్వు నాకు పెడతావు. మరి స్పాట్లో ఇచ్చేస్తావా? ఇచ్చేస్తా. మీకు స్పాట్లు కావాలంటే రాడ్ ఉంది. మామయ్య కుటుంబం అన్నగారి కుటుంబం. ఎవరు? మామయ్య అల్లుడు. ఇంతకి ఎందుకు వచ్చావు? అంటే బండి పెడతా అన్నావు కదా. బండి 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 తెలుసా? తెలుసు. ఎవరు? నా దేవుడన్నా మోడీ. బండి కావాలంతే కదా. ఒక్క నిమిషం ఆగు. పండక్కి మీ నానే పెడతానన్నాడు. ఏం పెడతానన్నాడు మీ నాన్న? అది నీ పిల్ల. ఎవడు పిల్లలని? నాకు బండి కావాలి. నీకు బండి కావాలంతే కదా. మా మామగారి దగ్గరికి వెళ్దా. ఖచ్చితంగా పెడతారా? ఖచ్చితంగా పెడతాడు. మామా ఎవరు నువ్వు? నేను నీ అల్లుడిని. మరి వాడెవడు? నా అల్లుడు. మరి వీడెవడు? మీ అత్త మొగుండే. మీ అత్త మొగుండే. సంక్రాంతికి బండి పెడతానన్నావు కదా. పిండి వంటలా? పిండి వంటలు కాదురా. నేను కాదురా. గుర్తొచ్చింది, బండి. ఆ బండి ఏదో ఈడికి పెడితే ఈడు ఆడికి పెడతాడు, వీళ్ళిద్దరు కలిసి నాకు పెడతారు. ఓకే రండి, నాతో పాటు తీసుకెళ్తా. ఎక్కడికి? మా మామగారి ఇంటికి. ఎంతమంది ఉన్నారు మీరు? మామగారు చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్క
చిక్కనోడు. మా మామగారికి ఏమైంది? రాత్రి గుండె జబ్బుతో చనిపోయాడు. అవునా? పోతా పోతా నాకేమని ఇచ్చాడా? ఇచ్చాడు, బండి ఇచ్చాడు. అయితే తీసుకురా. అమ్మా ఇదిగో అల్లుడు, మా మామగారు కష్టార్జితం నీ చేతిలో పెడుతున్నా, తీసుకో. ఇదిగో అల్లుడు, మా మామగారి కష్టార్జితం నీకే. అల్లుడు ఇట్రా, మా మామగారి కష్టార్జితం నీకు పెడుతున్నా. ఏమండి బండి వస్తే నన్ను ఊటికి తీసుకెళ్తా అన్నారు కదా, తీసుకెళ్తారా? ఏమే దీని మీద కనీసం కోటి వరకు వెళ్తాం మనం. పళ్ళు రాలిపోతాయి. నీ గూడు చెదిరింది. సో జడ్జెస్, అల్లుడు గారికి ఇచ్చిన మర్యాద మీకు ఎలా అనిపించింది? శివాజీ గారు. బ్రహ్మాండంగా ఉంది కంటెంట్, సూపర్. ఖుష్బు మ్యామ్. భాస్కర్ గారు అండ్ టీమ్ నిజంగానే మీ కాన్సెప్ట్ బాగుంది. ఎవ్రీబడి ఈస్ డన్ వెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఖుష్బు గారు. సో జడ్జెస్, పండుగ రోజు మంచి కామెంట్స్ ఇచ్చారు. మరి స్కోర్స్ పరిస్థితి ఏంటి? సో బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. సరిపోదా శనివారంలో ఇప్పుడు కోయ్ కోయ్ కోడిని కోయ్ అంటూ కోడి పందాల్ లాంటి మామ అల్లుడ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు. సో లెట్స్ వెల్కమ్ దేర్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నాకు కొత్తగా పెళ్ళైంది. మా ఆయన నేను సంతోషంగా ఉన్నాను. చల్లగా జీవించండి. ఏం చేస్తున్నావే? ముగ్గేస్తున్నానండి. ముగ్గేసి ఎవరు ముగ్గులు దింపుదాం అనుకుంటున్నావు? అయ్యో అలా ఏం లేదండి, ముగ్గేస్తున్నా ఖాళీ అంతే. నిన్నటి నిన్న ముగ్గేసా చేతపడే అనుకోండి, రోడ్డు ఊరు అంతా వచ్చి కొట్టిందండి. అంటే అది ముగ్గేసిన అనుకో చెంపలు వలుతాయి, అర్థమవుతుందా? పోయి రెడీగా పో, ఇవాళ సంక్రాంతి పండుగ, బయట పోయి వస్తాం. చెప్పడం మర్చిపోయినా, రేపు మా వాళ్ళు వస్తున్నారండి. మా వాళ్ళు వస్తున్నారు. వస్తుర్రు? ఎందుకు వస్తుర్రే? పండగ మా వాళ్ళు వచ్చినప్పుడు రానిచ్చినావును. అడుగు పెట్టిరు అనుకో సంపుతాలని ఇంట్లో. వాళ్ళు మీకు ఏం ఇబ్బంది పెట్టరండి, కానీ ఛాయ్ దాగి వెళ్ళిపోతారు అంతే. ఛాయ్ దాగి వెళ్ళిపోతారు అంతే. అంతే కదా? అంతేనండి. సిగ్గు లేకుండా వస్తారా నీ ఫ్యామిలీ మొత్తము? ఏడికి పోతాం? 8కి పోతాం. అందుకే టైంకి టాబ్లెట్ వేయాలని చెప్పినా. ఏం చేసినావు? టైంకి వేసిన. మామ ఇంతకి ఈ ప్లేట్ ఎందుకు ఏమన్నావు? AP 34 96 74 నంబర్ ఎందుకు రాసినావు? ఇంతకుముందు ఏంటది? ప్లేటు. ఇప్పుడు నంబర్ ప్లేటు. నా బండికి లేదు, అందుకోసం వచ్చిన హైదరాబాద్కి నేను. మండుతున్నట్టుంది. ఇంతకి ఇప్పుడు మనం ఏడిపోతున్నాం చెప్పలేదు. రాజుగారి ఇంటికి పోతాను. అడ్రస్ లేదుగా. ఈ డ్రెస్ ఉంది కదా, వేసుకో, ఏం కాదు, బాగుంటది. అడ్రస్ అంటే ఈ డ్రెస్ కాదు మామ. మనం ఇప్పుడు మన ఇంటికి పోదాము. రాజుగారి ఇల్లే కదా, రాజుగారి ఇంటికి పోదాం. అదే ఇల్లు అంది. మా మామ. ఓహో మామా నువ్వా? ఎస్, గుర్తుపట్టలేదు. సారీ. మరి పార్టీ ఎప్పుడు పెడతాను? ఏం పార్టీ? గుర్తు పెట్టలేదన్నావు కదా. మనోళ్ళు వచ్చిర్రు. ఇల్లేరా మనోళ్ళు? అరే మనోళ్ళు దారుణంగా ఉన్నారు. అరే బామ్మడిది, బావ, తమ్ముడు, దాన్ని రండి. ఎవరు? మన బంధువులే. మీ ఊళ్ళో చాయ్ పెట్టి ఇప్పుడే కొంచెం పని ఉంది, పోయేసి వస్తా. సరే మామయ్య కూర్చోండి, ఇప్పుడు వస్తా. మామా ఈ గ్యాప్ లా బోర్ కొడుతుంది. చిన్న పేపర్ చదివా రాదే? నాకు చదువు రాదా? చిన్నదే పెద్దగానే ఉన్నది ఇది. ఓకే మామ, చదువు. అడ పెట్టమ్మా. ఇడ పెట్టమ్మా. చెప్పు. న్యూ ఇయర్ సందర్భంగా దేశం మొత్తం వాంతులు. వాంతులు కాదు మామాది, కాంతులా? 31st నైట్ సందర్భంగా సంకకి పోతున్న ప్రజలు. మామాది సంకకి కాదు, లంకకి. ఏంద్రాబాయ్ ఇది నాకు అర్థం కాదు, గమ్మత్తున్నావు. అదేనది ఇది. బిర్యానీ చికెన్ మటన్ ఉండదని చెప్పిన కదా ఇంట్లో నేను, అందుకని ఆర్డర్ పెట్టినండి. ఇంట్లో నీసి తినొద్దని చెప్పిన ఇంట్లో నీసి తినొద్దని, అందుకే బయట తింటాను. నీకు చెప్పిన నేను ఉల్టా పల్టా మాట్లాడదు, నాకు బీపీ రేజ్ అవుతుంది. వాళ్ళకి చెప్పు మంచి మర్యాదతో ఉండమని. నీ తాళం చేయాలి మర్చిపోయినా. ఏడా భాస్కర్ గారు ఉన్నాడు కదా, వాడిని తీసుకొని వచ్చినా. నీ అవ్వ ఫోన్ చేసి. వాడు ఉన్నాడా ఇక్కడ హైదరాబాద్ లో? ఉన్నాడు, వాడిని ఫోన్ చేస్తా. హలో
అరే భాస్కర్, అరే కీస్ ఎడ పెట్టినవరా? అరే నేను జేబులో పెట్టుకొని మా మామూలు ఇంటికి వచ్చిండ్రా. అడ్రస్ పెడతావా? లొకేషన్ పెడుతున్నా, దా జల్దీ రా. సరే అయింది అయిపోయింది. సరే ఇక తిన్నాం కదా, కొంచెం అనుకుందాం. ఎవరో డోర్ కొడుతారు చూడు. కూర్చోబడి కీస్ ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. సారీ అండి, ఏదో తెలిసి తెలియకొచ్చాను, మీ ఇల్లని తెలియదు. భాస్కర్, ఇక్కడ వరకు వచ్చి ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావి. నీ గుండెలనే రాలేకపోయా, ఇంక ఇంట్లోకి ఏం రావాలి? వద్దు, వెళ్ళొస్తా. భాస్కర్ ఎవరు? మా ఫ్రెండ్ బావా. మీ ఫ్రెండా? భాస్కర్. భాస్కర్ ఎందుకు భాస్కర్ ఇడికి వచ్చినావు? తాళం చేయాలి మర్చిపోయింది మామయ్య. రావా లోపల రా. మనీ లేదు అయినా తెలియదు ఎవరు. రావా లోపల కూర్చో. అరే ఉండురా, 2-3 రోజులు ఉండిపోతుంది మంచిగా. కూర్చో బ్రదర్, నీ సొంత ఇల్లు అనుకో. కాలు కడక నీళ్ళు తీసుకురాబో. కూర్చోండి బ్రదర్. ఓకే బ్రదర్, కూర్చో బ్రదర్. నువ్వు బ్రదర్ తమ్ముడు అవుతాడు. ఏమే కొన్ని నీళ్ళు కాలు కడుకుందాం. బ్రదర్ గిట్ల పోయి తమ్ముడు అవుతాడు. ఇవ్వండి. అయ్యో నేను పోస్తాను భాస్కర్. అయ్యో పర్లేదండి. నేను పోస్తాను భాస్కర్. వద్దు సుజాత, ఇవ్వు. కడుక్కో భాస్కర్, నేను పోస్తాను. చెప్పేది విని సుజాత. పర్లేదు భాస్కర్, పోస్తా. వద్దు సుజాత, లేని ఫీలింగ్స్ తెప్పియకు. పర్లేదు భాస్కర్. రా. వాటర్ ఇమ్మంటే ముగ్గిచ్చినది నేను. వాటర్ ఇమ్మంటే ముగ్గిచ్చినది. అంత రొమాన్స్ ఉంది వానితోటి. బ్రదర్ చేయగడుకుని నీళ్ళు ఇచ్చింది అంతే. ఓకే బ్రదర్, ఏమనుకోకూడదు. సారీ, కొంచెం ఎమోషనల్ అవుతుంటే అప్పుడప్పుడు. ఓకే బ్రదర్. ఓకేనా? తమ్ముడు అవుతాను నీకు. నువ్వెవర్రా? నీకు మామ అవుతా. సర్లే ఎందుకు కానీ టైం అయింది కాబట్టి ఇంకా బయలుదేరుతున్నా. పోతాం ఇక. అయ్యా మామయ్య, బయలుదేరు. అప్పుడేంటి మామయ్య, ఒక 4 రోజులు ఉండిపో. 4 రోజులు కూర్చో. ఎందుకే 4 రోజులు? అంటే పొమ్మని ఎలా చెప్పాలండి? ప్లీజ్ ఏమన్నా చేతి ఆడపిల్ల పిల్ల. ప్రేమ 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 నీకు ఇది న్యాయమా? తమ్ముడైతే నీకు నో ప్రాబ్లం బ్రదర్. నీ యాజ్ ఏ ఓన్ హోమ్ అనుకో, కూల్గుండు. ఓకేనా? తమ్ముడు అవుతాడు. జన్మని దేలే మరు జన్మని కేలే. పిచ్చి పట్టిందా భాస్కర్? ఏంటిది? పిచ్చి పట్టింది. అయ్యో అయ్యో కొట్టుకోకు. ఎదురేడ్చురు మళ్ళా నలుసు పడ్డది. ఎన్నిసార్లు పడుతుంది అంటే ఇట్లా ఎగిరి మళ్ళీ అక్కడ సేమ్. ఏమైందే నీకు? నలుసు పడ్డది. ఏం జరుగుతుంది? మీకు తెలియదు ఏం జరుగుతుంది? ఆకలేస్తుంది, తినేసి వెళ్ళిపో ప్లీజ్. ఏమే అన్నం పెట్టు. ఏంటి వంట నాది. వంట చేయడానికి చేత కాదు. ఇందుకైనా పెళ్లి చేసుకునే చెప్పు. సిగ్గు లేకుండా మళ్ళా వంట చేయడానికి చేత కాదు చెప్పు. చచ్చిపో. నవ్వుతానవానే? నువ్వెందుకు బ్రదర్ అంత ఫీల్ అవుతున్నావు? కింద పడ్డది తింటున్నావు. చాలా బాగుంది బ్రదర్. ఇలాంటి ఫుడ్ లేక ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నీకేం తెలుసు? ఉన్న ఫుడ్ తినడానికి చేతనైతలే. ఏం మొగడి బ్రదర్ నువ్వు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఎందుకే వానితో నాకు అప్పుడే డౌట్ వచ్చింది. వాడి ఇంటికి రాగానే ఎమోషనల్ ఓడు ఇదంతా చేస్తుడు. నీ సంగతి కాదే, మా మామ గారి. ఏంద్రా ఇక్కడ మనం హెరాస్మెంట్ చూస్తున్నాం. ఒక వైఫ్ ని కొడుతున్నాడు, కొట్టకు చచ్చిపోతున్నాడు, పచ్చగాడాడు, మేక పిల్ల ముఖం అంది. ఏం చేస్తావురా? అదేంటండి అంత బీపీ వచ్చింది? నువ్వేంద్రా వాని సపోర్టు? నువ్వేంది వాని సపోర్టు? అరే బట్ట ఇటారా పంకగాలోడా. పెళ్లి కాలేదన్నావు కదా.
పెళ్లి కాలేదన్నా ఒకరా 5 సంవత్సరాలుగా సహజీవనం గడుపుతున్నాం మేడం. పెళ్లి చేసుకుందాం అన్నాడు. నాతో సహజీవనం గడిపి దాంతో జీవితం పంచుకున్నాడు. ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ సంగతి చెప్తావురా. నా జీవితం ఇలా అయిపోతుంది అని అనుకోలేదు భాస్కర్. నేను వచ్చింది కీ చేయడానికి కాదు, నీ లైఫ్ కి ఒక కీ చేయడానికి. నేను తీసుకెళ్తా. హ్యాపీ. నా కళ్ళ ముందు మీరు దండలు మార్చుకుని చూడాలనుందయ్యా. ఇట్రా, ఇది తీసుకో, అది నాకు ఇచ్చే, దా మార్చుకుందాం. సద్దాం అండ్ యాదవ్ రాజు స్కిట్ బాగుంది, కాన్సెప్ట్ బాగుంది, లాస్ట్ ఫినిషింగ్ టచ్ చాలా బాగుంది. అందరూ బాగా పర్ఫార్మ్ చేశారు. ది పర్ఫార్మెన్స్ ఇస్ నైస్. శివాజీ గారు. సద్దాం అందరూ బాగా చేశారు. నెక్స్ట్ లెవెల్. నైస్. అదర్ దెన్ దట్ నైస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? ఖుష్బు గారు, శివాజీ గారు. So judges, Super Saddam and Yadav Raju ki iche scores 19 out of 20. Well done Saripota Shanivaram. Well done. Definite గా tough competition ఇచ్చారు. మరి మన ఇవాల్టి సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20. Super Saddam and Yadav Raju team 19 out of 20. Ishmael Emmanuel and team 20 out of 20. A total of 57 out of 60. So clearly మన ఇవాల్టి విన్నర్స్ వచ్చి డాకు మహారాజ్. మీరు మాత్రం కాకులు కొట్టే వాళ్ళగా ఉన్నారు సార్. చాకు అతను. చాకు మహారాజ్ రండి. నాగవ్ గారు ఏమంటారు? దమ్ముంటే ఆపుకోరా నా గెలుపు, నువ్వు గెలుచుకుంటా ఆపుకుంటా నా పలుపు. చాలా రోజుల తర్వాత గెలిచారు, అది కూడా పండగ రోజు గెలవడం అనేది ఇంకా పెద్ద విషయం. అండ్ అట్ ది సేమ్ టైం జనరల్ గా వచ్చే 30,000 పందెం అమౌంట్ ఉండేది, కానీ ఈ వాల్టి పందెం అమౌంట్ వచ్చే 60,000. సంక్రాంతి పండుగ రోజు గెలిచారు, మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు అంటావు? అదే అంటే 3 నెలల గ్యాప్. అంటే పండగ వస్తే కనుక గెలవరు అనమాట ఇల్లు. ఇలాంటిది ఇందాలు స్కిట్లు వేస్తుంటే మీరే గెలిచారు కదా. మన ఇవాల్టి సంక్రాంతి స్పెషల్ ఎపిసోడ్ విన్నర్స్ వచ్చి సరదా శుక్రవారం. ఈ డబ్బులు మా ఎవరికొద్దు, మా రాఘవ గారికి. ఈ 10 వారాలు ఓడిపోయిన టెన్షన్ తో బీపీ షుగర్ అన్ని వచ్చేసే, హాస్పిటల్ చాలా ఖర్చు అయ్యాయి కాబట్టి డబ్బులన్నీ రాఘవ గారికి ఇస్తున్నాం మేము. సరదా శుక్రవారం ఒక పోస్టర్ ఆఫ్ ద డే అనేది ఉంది, గుర్తుందా? అయితే వెళ్ళండి. ఈటీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇదండి మన ఇవాల్టి ఎంటర్టైనింగ్ పండగ స్పెషల్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. వి ఆల్ లవ్ యు. జబర్దస్త్.